హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి స్కీమ్లో భాగంగా ఇప్పటివరకు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి ఇచ్చారు, ఇప్పుడు త్వరలో స్టేటస్ ఏ విధంగా ఉంటే ఇల్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది, అదేవిధంగా ఇదివరకు ఇల్లు శాంక్షన్ అయినటువంటి వారికి పేమెంట్ స్టేటస్ అనేది ఏ విధంగా చూసుకోవాలి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని ఈ యొక్క కొత్త వెబ్సైట్లో నేనైతే మీకు చూపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా చాలామందికి ఎంపీడీఓ పెండింగ్ అని చెప్పేసి ఉండడం అయితే జరుగుతుంది. ఈ ఎంపీడీఓ పెండింగ్ అంటే ఏమిటి, అసలు మీకైతే ఇల్లు వచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా అనేటటువంటి పూర్తి వివరాలని కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే కామెంట్స్ ఆప్షన్ దగ్గర హైప్ పాయింట్స్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. మన వీడియో కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఆ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నాను. ఇప్పుడైతే మనం ఈ యొక్క పేమెంట్ స్టేటస్, అదేవిధంగా ఇల్లు స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఆ వెబ్సైట్ ఏంటి అనేటటువంటి పూర్తి విషయాలని నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇందిరమ్మ ఇండ్లు .తెలంగాణ.gov.in అనేటటువంటి వెబ్సైట్ని అయితే మీరు ఓపెన్ చేయవలసి ఉంటుంది. ఈ వెబ్సైట్ లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో నేనైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ మీరు జస్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఈ యొక్క పేజ్ అనేది మీకైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లియర్గా మీరు చూసినట్టయితే ఈ విధమైనటువంటి బాక్స్ ఇక్కడ మనకి ఉంది, గమనించండి. ఇక్కడ సెలెక్ట్ అని చెప్పేసి పక్కనే యారో మార్క్ ఉంది. ఈ యారో మార్క్ మీద టచ్ చేసినట్టయితే మీకు 4 ఆప్షన్స్ అనేది అడుగుతుంది. ఒకటి మొబైల్ నెంబర్, రెండవది ఆధార్ నెంబర్, మూడవది అప్లికేషన్ ఐడి, నాలుగవది ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్. ఈ విధంగా 4 పద్ధతుల ద్వారా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి స్టేటస్ని అయితే చెక్ చేసుకునేటటువంటి అవకాశం మనకి ఉంది. ఇందులో మీరు ఏది సులువుగా ఉంది అనుకుంటే దాన్ని ఎంచుకోండి. నేనైతే ఇక్కడ ఆధార్ నెంబర్ ద్వారా స్టేటస్ని సెలెక్ట్ చేసి చూపించాలి అనుకుంటున్నా. ఇక్కడైతే ఆధార్ నెంబర్ని నేను క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకోగానే ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి కూడా మనకైతే రావడం జరిగింది. నా యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ నా యొక్క ఆధార్ నెంబర్ అనేది నేను ఎంటర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. ఈ సెర్చ్ అనేటటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధమైనటువంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను అన్ని ప్రైవసీ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి బ్లర్లో చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్టయితే అప్లికేషన్ నెంబర్ ఉంది. మా యొక్క జిల్లా పేరు మంచిర్యాల జిల్లా మాది. ఇక్కడ మంచిర్యాల జిల్లా పేరుంది. అప్లికేషన్ నేమ్ ఇక్కడ చూడొచ్చు, దేవులపల్లి నాగేశ్వర్, నా పేరే. మా యొక్క మండలం పేరుంది. నేను అప్పుడు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ లాస్ట్ 4 డిజిట్స్ అనేది కనిపించడం జరుగుతుంది. ఇక్కడ సర్వేయర్ నేమ్, నాకు సర్వే చేసినటువంటి పంచాయతీ సెక్రటరీ గారి పేరు కూడా ఇక్కడ ఉంది. వారి యొక్క మొబైల్ నెంబర్ అనేది కూడా ఇక్కడ ఉండడం అయితే జరిగింది. ఈ విధంగా ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, లిస్ట్ టైప్ అనేది నాది లిస్ట్ 2లో అయితే ఉండడం జరిగింది. ఇక్కడ రిమార్క్స్ చూసుకున్నట్టయితే నాన్ పక్కా హౌసెస్ వితౌట్ హౌస్ సైట్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. వాస్తవానికి నాకైతే హౌస్ సైట్ అనేది ఉంది. ఇక్కడ సర్వే అధికారి వచ్చి సర్వే చేసేటప్పుడు సర్వర్ ఇష్యూ వల్ల ఈ విధంగా అయితే పడడం జరిగింది. సో దానివల్ల నాది లిస్ట్ 2కి అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే అప్లికేషన్ స్టేటస్ చూసుకున్నట్టయితే పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ లిస్ట్ 2 ఉన్నటువంటి వారికైతే ఇప్పుడు ఇల్లు వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు. కేవలం ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ లిస్ట్ 1లో ఎవరైతే నేమ్స్ ఉంటాయో ఆ లిస్ట్ 1లో ఉన్నటువంటి టోటల్ నేమ్స్లో నుండి ఇందిరమ్మ గ్రామ కమిటీ, మీ ప్రతి విలేజ్లో కూడా ఇందిరమ్మ గ్రామ కమిటీ అనేది ఉంటుంది. ఆ ఇందిరమ్మ గ్రామ కమిటీ లిస్ట్ 1లో ఉన్నటువంటి పేర్లలోనే ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రతి విలేజ్లో కూడా ఫస్ట్ లిస్ట్కి సంబంధించినటువంటి
మంజూరు పత్రాలని పంపిణీ చేయడం అయితే జరిగింది. ఇక త్వరలోనే మనకి సెకండ్ లిస్ట్, దసరా వరకు సెకండ్ లిస్ట్ కూడా ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అది కూడా లిస్ట్ 1లో ఉన్నటువంటి పేర్ల వారికి మాత్రమే ఇల్లు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి మనకి తెలుస్తుంది. నేను వివిధ అధికారులని ఎంక్వైరీ చేసి ఈ విషయాన్ని అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క స్టేటస్ అనేది మీరు చూసుకోండి. ఇంకా క్లారిటీ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. అయితే ఆల్రెడీ ఇదివరకు ఇల్లు శాంక్షన్ అయినటువంటి వారు ఇక్కడ ఈ విధంగా వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్టయితే కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్, మన ఫ్యామిలీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు అని చెప్పేసి కూడా కనిపిస్తుంది. ఈ విధంగా స్టేజ్ వైజ్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడైతే పేమెంట్ స్టేటస్ కూడా మనకైతే కనిపిస్తుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ పేమెంట్కి సంబంధించి మీకేమైనా పేమెంట్స్ వచ్చినట్టయితే పేమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ ప్రజెంట్ అయితే నేను చూపిస్తున్నటువంటి స్టేటస్ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చెప్పేసి అయితే ఉంది. అంటే మండల అధికారి దగ్గర అయితే పెండింగ్లో ఈ యొక్క అప్లికేషన్ అయితే ఉన్నట్టుగా మనం భావించవచ్చు. ఇక్కడ గ్రామ కమిటీ సెలెక్ట్ చేసినటువంటి పేర్లు సెక్రటరీ గారు ఎంపీడీఓకి పంపించడం జరుగుతుంది. ఎంపీడీఓ గారు కలెక్టర్కి పంపించడం జరుగుతుంది. కలెక్టర్ గారు అయితే ఎమ్మెల్యే అండ్ ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే ఉంటారో వారి యొక్క సంతకాల కోసం పంపించిన తర్వాత వారికి మంజూరు పత్రాలని అందించడం అయితే జరుగుతుంది. సో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి స్కీమ్ ఈ విధంగా ఇన్ని రకాలుగా సెలెక్షన్స్ అయితే జరుగుతున్నాయి. సో లిస్ట్ 2లో కనుక ఎవరికైనా ఇల్లు వచ్చేటటువంటి అవకాశం కానివ్వండి, అప్డేట్ కానివ్వండి ఉన్నట్టయితే నేను మీకు వెంటనే వీడియోస్ అనేది చేసి పెట్టడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.